చేయడం అనేది యువత జీవితాలతో ఆడుకోకూడదు కదా. ఇప్పుడు వెంకటకృష్ణ గారు సార్ ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎన్నికల ముందు యూనివర్సిటీ తిరిగాడండి. ప్రతి యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూత్ వాళ్ళందరితో సమావేశమై నేను వస్తే ప్రత్యేక హోదా చేస్తాను, ప్రత్యేక హోదా వస్తే పెట్టుబడుల వెల్లువ వస్తుంది, మనకు ఆ రకంగా ఉపాధి ప్రతి జిల్లా కేంద్రం ఒక హైదరాబాద్ అవుద్దన్నారు. ఆ రకంగా ఆయన బాగా ఊదరగొట్టి రెచ్చగొట్టి ఒక భ్రమ క్రియేట్ చేసి వాళ్ళందరూ కూడా వాలంటరీగా పనిచేశారండి కోసం. ఆ రకంగా వచ్చిన తర్వాత శటకోపం పెట్టడం అనేటువంటి ఏమిటో చెప్పాడు. ఇంతకాలం ఒక సచివాలయము వాలంటీర్లు, ఆయన చెప్పేది ఏమిటి, మాటికి సచివాలయంలో ఉద్యోగాలు ఇచ్చినాను, వాలంటీర్ ఉద్యోగాలు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చింది వాళ్ళ మీద ప్రేమతో కాదు, ఎన్నికల మీద ప్రేమ, ఎన్నికల కార్యకర్తల కోసం. సచివాలయ ఉద్యోగులను ఎందుకు ఎన్నికల యంత్రాంగంగా వాడుకోవాలి. అవును, ఆ రకంగా ప్రతి దాంట్లో సుప్రయోజనమే తప్ప ప్రజా ప్రయోజనం ఏం లేదండి. ఇప్పుడు టీచర్ ఉద్యోగాలు మొన్న 6,000 పోస్టులు ఏదో భర్తీ చేస్తామని, ఇప్పుడు ఎవడని మెదడుండడు, ఎవడని నమ్ముతాడా? 15 రోజులు 20 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఈయన డిఎస్సి జరుపుతాడండి. అంటే ఎవరిని మోసం చేయడానికని. ఇప్పుడు అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఈయన జరిపోయేది 6,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు. 20-30 వేల ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. కాబట్టి ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలనేటువంటి చిత్తశుద్ధి లేదు. ఉద్యోగ కల్పన అనేది ప్రభుత్వం బాధ్యత అనేటువంటి ఇంగిత జ్ఞానము లేదు. ఇప్పుడు ఇక్కడ ఉద్యోగము అభివృద్ధి రెండు కలిసి ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు సిద్దిక్ గారు చెప్పారు ప్రభుత్వ ఉద్యోగాలు, అవి ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదండి, ప్రైవేటు ఇన్వెస్ట్మెంట్స్ కనుక వస్తే, ఇండస్ట్రియల్ డెవలప్ అయితే అందులో కూడా ఉద్యోగాలు దొరుకుతాయి. అవును కదా. ఇప్పుడు అందరూ ప్రభుత్వం మీద ఆధారపడరు. కాబట్టి ఈయన అది లేదు ఇది లేదు. కాబట్టి నిరుద్యోగ సమస్య భారతదేశంలో అత్యధిక స్థానంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ నిలబడాల్సినటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఉపాధి కల్పన అనేది ప్రభుత్వంలో లేదు ఇప్పుడు. కాబట్టే ఇప్పుడు నేను మార్నింగ్ ఒక సెఫాలజిస్ట్ అండి, ఈ సర్వేలు చేస్తున్నారు కదా, అతను ఆంధ్రప్రదేశ్లో కొంత సర్వే చేస్తుంటే నేను ఊరికే పిచ్చాపాటిగా అడిగాను, బ్రదర్ ఏంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అని. ఆయన చెప్పింది ఏమంటే ప్రజలు 2-3 ఇష్యూస్ మీద బాగా సఫర్ అవుతున్నారన్న. ఒకటి ధరలు, ఈ జగన్మోహన్ రెడ్డి పెంచిన ధరలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలు, పెట్రోల్ డీజిల్ గ్యాస్, ఇది కూడా ప్రజలు పించ్ ఫీల్ అవుతున్నారు, జగన్మోహన్ రెడ్డి కారణం అనేటువంటి భావన ప్రజల్లో ఉంది. ఎలక్ట్రిసిటీ ఇవన్నీ చెప్తున్నారు. రెండవది ఏమంటే నిరుద్యోగం. ప్రతి ఇంట్లో పిల్లోడు నిరుద్యోగిగా ఉన్నాడు, చదువుకున్నటువంటి వాళ్ళందరూ నిరుద్యోగులుగా కళ్ళ ముందు కనపడుతున్నారు. పేరెంట్స్ అందరూ కూడా బాగా మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. మూడవ ఇష్యూ అని చెప్పింది ఏంటంటే అభివృద్ధి అనేది ఎక్కడ లేదు. నాలుగోది వైసీపీ వాళ్ళ పెత్తనం, లోకల్గా దౌర్జన్యం. ఈ రకంగా ఒక 4-5 ఇష్యూస్తో ప్రజలు మాత్రం బాగా సఫర్ అవుతున్నారు అనేటువంటిది. కాబట్టి ఇందులో అభివృద్ధి ప్లస్ నిరుద్యోగం, ఈ రెండు ఒక రకమైనటువంటి సమస్యలేనండి. అభివృద్ధి చేసినా నిరుద్యోగ సమస్య కొంత అవుతుంది, ఖాళీ పోస్టులని భర్తీ చేసినా కొంతలో కొంత ఉపయోగపడుతుంది. ఇప్పుడు మొన్న సిఎస్ గారు ఏదో వేరే సందర్భంగా కలిసినప్పుడు ఆయన అంటున్నాడండి, మేము రిప్రజెంటేషన్ పోతే 50% జీతాలకే పోతుంది. నేను చెప్పాను, కాదయ్యా మీరు ఇప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో వాలంటీర్లు ఎందుకు పెట్టుకున్నారు, ఇంత పెద్ద సంఖ్యలో సచివాలయ ఎందుకు తీసుకున్నారు, మీరు మీ స్వార్థం కోసం తీసుకున్నారు. దీనికంతా ఏదో కారణమైనట్లు మానేజ్మెంట్ వస్తే ఎట్లా? అంగన్వాడీ జీతాల కోసం అదే వాళ్ళు ఎందుకో మరి ఆ రకంగా ఉద్యోగుల మీద పడుతున్నారు. ఉద్యోగులకి అప్పుడు సిపిఎస్ ఇచ్చేస్తామని చెప్పి మొన్న ఏదో అనుకున్నాం, అంత అవుద్దని మాకు తెలియదు అని మాట్లాడతారు. ఇప్పుడు తర్వాత ఉద్యోగుల జీతభత్యాలకి సగం పోతుంది అని అంటే ఎలక్షన్ ముందు తెలియదా? ఎలక్షన్ ముందు అంగన్వాడీలకి తెలంగాణ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తాం అంగన్వాడీలకి అని చెప్పినప్పుడు తెలియదా? ఇవన్నీ ముందు వాళ్ళే చెప్పారు కదా. అంటే అప్పుడు లెక్కలు వేసుకోకుండా చెప్పారా? ఏమనుకోవాలి? నేను వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తాడు, ఎవడనమన్నాడు, ఎక్కడ చేసినాడు? కాబట్టి యూనివర్సిటీ నిరుద్యోగ సమస్య మీద చెప్పినావు, నువ్వు ప్రత్యేక హోదా తెచ్చినావు, తేలేదు.
ప్రత్యేక హోదా లేకపోయినా కనీసం పారిశ్రామికరణ చేసినావా? ఆయనేమో ది ఇండస్ట్రియల్ మంత్రి, గుడ్లు పెట్టే సిద్ధాంతం చెప్తాడు ఆయన. కాబట్టి ప్రభుత్వంలో ఎవరికి బాధ్యత లేదండి. అన్అకౌంటబుల్ గవర్నమెంట్ ఇది. అకౌంటబిలిటీ లేదు ఈ గవర్నమెంట్ కు. కాబట్టే యూత్ ఈ రోజు ఇప్పుడు అనంతపురంలో పెద్ద ఆందోళన జరిగిందండి. అనంతపురం మొత్తానికి మొన్న డిఎస్సిలో అనౌన్స్ చేసిన దాంట్లో అనంతపురం జిల్లాకు 5 పోస్టులు ఉన్నాయండి. 5 పోస్టులు, వేల మంది పిల్లలు వాళ్ళు బీఈడీ చేసిన వాళ్ళు, బీఈడీ చేసిన వాళ్ళందరూ ఉంటే 5 పోస్టులు భర్తీ చేస్తారంటే వాళ్ళకి ఎట్లుంటుందండి? కాబట్టి ఆ రకంగా అన్ని జిల్లాలు కూడా బాగా అలజడి ఉంది. తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ ఉద్యోగాలు లేవు. హైదరాబాద్ పోవాలన్నా, చెన్నై పోవాలన్నా ఇది తప్ప వేరే మార్గం లేదు. కాబట్టే నిరుద్యోగ సమస్య నిర్మూలన అనేటువంటిది ఈ ప్రభుత్వం విస్మరించింది. దానికి రేపు ప్రతిఫలం కూడా ఫేస్ చేస్తుంది అనుకుంటాను నేను. ప్రజలు ఖచ్చితంగా అభివృద్ధి లేనటువంటి, పారిశ్రామికలు లేనటువంటి, అన్ని విధాల మోసం జరిగినటువంటి ఈ పాలనను గుర్తు